క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు క్రీస్తు ప్రభు నమ్మకాన్ని గురించి, అపనమ్మకం గురించి బోధిస్తూ ఉన్నారు. దేనిని మనం నమ్మాలి అంటే, క్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు, అభిషక్తుడు అన్నటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి యూదులు కానీ, పరిసయ్యులు కానీ, తనవారు కానీ ఆయనని ఒక సామాన్యమైనటువంటి మానవుడిగానే చూస్తూ ఉన్నారు. కానీ దేవుని నుండి వచ్చినటువంటి క్రీస్తుగా, అభిషక్తుడుగా గుర్తించలేకపోతూ ఉన్నారు. మరియమ్మ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఆయన యొక్క సహోదరులు మన మధ్యలో లేరా అని వారి యొక్క అపనమ్మకాన్ని వ్యక్తపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు థామస్ వారు కూడా అపోస్తలుడు అంటూ ఉన్నాడు, నేను ఆయన గాయాలను చూచి వాళ్ళలో నా వేరు పెడితేనే కానీ నేను నమ్మను, విశ్వసించను అన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఆయనకు దర్శనమిచ్చి ఉత్థానం తరువాత అంటూ ఉన్నాడు, చూచి విశ్వసించే వానికంటే చూడక విశ్వసించువాడు మరింత ధన్యుడు అని సెలవివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసం ఏంటి? మన నమ్మకం ఏంటి? మనం ఆయనని నమ్ముతున్నామా? లేకపోయినట్లయితే అపార్థం చేసుకుంటూ ఉన్నామా? చూడండి, ఒకసారి పునీత అంతోని వారు బోధిస్తూ ఉన్నప్పుడు కూడా ఎంతోమంది అపనమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆయన చేస్తున్నటువంటి బోధలు, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను చూసి అపనమ్మకాన్ని వ్యక్తపరిచి, నిజంగా యొక్క దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉంటే మాకు చూపించు అని చెప్పేసి అడగడాన్ని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి అన్నాడు, నేను నా గాడిదని పచ్చిగడ్డిని తీసుకొని వస్తాను, నీవు దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అన్నావు కదా, నీ దేవుణ్ణి తీసుకొని నా దగ్గరికి వచ్చాయి అని అన్నాడు. దానికి 3 రోజులు భోజనం పెట్టకుండా తీసుకొని వచ్చాడు. మన గురువు అయినటువంటి అంతోని వారు దివ్య మందస్సాన్ని ప్రజలందరి మధ్యలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద దివ్య మందస్సం వైపు, గడ్డి వైపు చూడడాన్ని చూస్తూ ఉన్నాడు. చివరిగా అది వచ్చేసి దివ్య మందస్సం ముందు మోకాళ్ళు ఇంచి ఆరాధించటాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను మాత్రమే కాదు విశ్వసించేది, నా కుటుంబం అంతా కూడా యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, అభిషక్తుడు అని నమ్ముతూ ఉన్నాం. నేటి నుండి మేము ఆయనకు శిష్యులం అవుతాము అని చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే థామస్ అక్వినాస్ గారు అంటూ ఉన్నారు, మీ యొక్క జ్ఞానంతోనే కాకుండా నీ యొక్క హృదయం అనేటటువంటి కన్నులతో చూసినట్లయితే ఆ ప్రభువుని దర్శించగలుగుతాము అన్నాడు. అంతేకాకుండా ఆయన అంటూ ఉన్నాడు, జ్ఞానము తెలివి లేనటువంటి ఈ గాడిద క్రీస్తు ప్రభువుని దర్శించగలిగింది. జ్ఞానము తెలివి ఉన్నటువంటి మనం ఆ క్రీస్తు ప్రభువుని దివ్య మందస్సంలో దర్శించలేకపోతూ ఉన్నాము అంటూ ఉన్నాడు. మరి నిజంగా మనం ఆయనని నమ్ముతూ ఉన్నామా? క్రీస్తు ప్రభువే అభిషక్తుడు అని, ఆయన ద్వారానే మనందరికీ రక్షణ ఉన్నదని నమ్ముతూ ఉన్నామా? లేకపోయినట్లయితే అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తూ అన్యులుగా జీవిస్తూ ఉన్నామా? అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కంబలి వృక్షాన్ని వేళ్లతో పెగిలించుకొని వెళ్ళి సముద్రంలో పడిపో అంటే అలాగే పడిపోతూ ఉన్నది అంటూ ఉన్నాడు. కావున ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించేసి నమ్మకంతో నింపమని ఆ ప్రభువుని కోరుకుందాం. ఆ నమ్మకం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి అభిషక్తుడు, ఆయన తప్ప రక్షణ కలిగించేవాడు మరొక్కడు లేడు అని నమ్ముదాం, ఆరాధించుదాం, ఆశీర్వదించబడదాం. ఆమేన్.